ఎవర్రా? మా ఫ్రెండ్ ఎస్ఐ రవి కాల్ చేస్తున్నాడు నాన్న. అవునరా, మాట్లాడరా. రవి చెప్పరా. అది మా చెల్లెలు పక్కనే ఉందా? అందరం ఇక్కడే ఉన్నానరా. ఏ అయితే ఒకసారి ఫోన్ స్పీకర్ ఆన్ చేయి, నేను ఒక విషయం చెప్పాలి. అలాగే చెప్పు. చెల్లెమ్మ, అన్నయ్య చెప్పండి. నువ్వు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఆ రోజు స్కెచ్ గీయించాం కదా, దాన్ని బట్టి మీ పాపని ఎత్తుకుపోయింది ఎవరో ఐడెంటిఫై. కిరాయి రౌడీ. అన్నయ్య వాడిని పట్టుకున్నారా? లేదమ్మా, అడ్రస్ దొరికి వాడిని పట్టుకుందామని వెళ్లేసరికి ఈ మధ్య వాడు ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. అయినా పర్వాలేదు, మనిషి ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఇక వాడు మా నుంచి తప్పించుకోలేడు. ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను. సరే అన్నయ్య. చెల్లగిన త్వరగా వాడిని పట్టుకోరా. నా కూతురు నాకు దొరకాలి. తప్పకుండా పట్టుకుంటావురా. ఉంటానమ్మా. మనిషి ఎవరో పోలీసులకు తెలిసిపోయింది కాబట్టి ఇక వాడు తప్పించుకునే అవకాశమే లేదు. తప్పకుండా పట్టేసుకుంటారు. ఆ వెధవ దొరికితే నా మనవరాలు ఎక్కడుందో తెలిసిపోతుంది. అయ్యో మమ్మీ, ఆ రౌడీ పేరు బాలరాజేనా? అవును, ఆ వెధవ పేరు బాలరాజే. మమ్మీ, అందుకే నేను డే 1 నుంచి చెప్తూనే ఉన్నాను, వాడు ఫోన్ చేసినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు అని. ఎవడో అక్కడికి డబ్బులు ఇచ్చి వాడిని సెటిల్ చేయించమని చెప్పాను. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. నువ్విస్తానన్న డబ్బుల కోసం ఆ రోజు వాడు గుడికొచ్చాడు. వాడు గుడికి రావడం వల్లే గుండమ్మ కళ్ళల్లో పడ్డాడు. ఇప్పుడు పోలీసుల దృష్టిలో కూడా పడ్డాడు. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటావా మమ్మీ? లేదే, ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. పోలీసులు వాణ్ణి పట్టుకోకముందే హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటావేంటి? కళ్ళెందుకు తిరుగుతున్నాయో తెలుసుకోవాలి కదా. ఒరే, కళ్ళెందుకు తిరిగాయో నాకు తెలుసురా. ఎందుకు? నిన్నటి నుంచి ఉపవాసం ఉండి ఏమీ తినకపోయేసరికి నీరసంతో కళ్ళు తిరిగాయి, అంతే. ఉపవాసం? ఉపవాసం దేనికి చేస్తున్నావు? నువ్వు నిన్న ఆడియో కంపెనీలో అవకాశం కోసం వెళ్ళావు కదరా. నీ ట్యూన్స్ ఓకే అవ్వాలని, నీకు అవకాశం రావాలని నేనా దేవుణ్ణి మొక్కుకుని
సార్ ఏంటమ్మా? ఏంటమ్మా ఏమైంది? సర్దగలను గాని అంతకు మించి నా వల్ల కాదమ్మా, ఏమనుకోకు.